నమస్తే. ఇక జిగేల నచ్చిందంటే జిగల్ జిగల్ ఆర్తలు తెచ్చినట్టే. ఇక ఆలస్యం చేసేదే లేదు, మన జిగేలని ఆర్తలు చూసేదే గాని ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్ లా లాయర్ కి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ వచ్చింది, మళ్ళా మీటర్ల ఫస్ట్. గాచారం బాగాలేదంటున్న పోచారం, నిధులు ఇస్తలేరని బాధపడడం వల్ల ఆదివారం. వచ్చే ఏడాది కేటీఆర్ సారు పాదయాత్ర, చూడాలే మళ్ళా జనంలా ఆయన పాత్ర. ఒకటే కారుకు 2 నెంబర్ ప్లేట్లు అన్న టెక్నాలజీకి చూసి షాక్ అయ్యారు మళ్ళా పోలీసులు. ఇగో నా దగ్గర పైసలు లేకపోతే గాళ్ళకు గిళ్ళకు ఇక ఫోన్ చేసి, అన్న నీ కాళ్ళు మొక్కుతా జర పుణ్యం ఉంటుంది, పైసలుంటే ఇయ్యన్నా, ఇక మిత్తైనా సరే నెల మించక ముందే కడతా అని నోరు నొచ్చిన దాకా గాళ్ళను గీళ్ళను ఎట్లా బతిమలాడతానో ఇప్పుడు సెయ్యిపాటి సర్కార్లు కూడా ఎమ్మెల్యేలు నిధుల కోసం గట్లనే బతిమలాడతారు. మరి సెయ్యిపాటి సోపతి పట్టిన సంధి పాపం పోచారం సారు గాచారం గిట్లున్నది. తెలంగాణ రాష్ట్రం మొత్తం బలదెలిసిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సారు మస్తు బాధపడుతున్నాడు. అరే ప్రజల శ్రేయస్సు కోసం, నియోజకవర్గం అభివృద్ధి కోసము గన్ని దినాలు పనిచేసిన పార్టీని వదులుకుంటే అంత ఆగమే ఉన్నది, నిధులు లేవు నీళ్లు లేవు అని చెప్పి బాగానే అరుచుకున్నాడు. మళ్ళా అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా, మాకే సీనియర్ ఎమ్మెల్యేలండి. నేను నిన్నమల ఎమ్మెల్యే కాలేదు. వల్ల ఎన్నిసార్లు చేయాలండి, చేస్తూ పూటలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాం. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్. నేను అది ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి, ఫోన్ లేమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా. అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. విన్నారు కదా, సీనియర్ లీడర్ను నన్నే గిట్లా ఆగమాగం చేస్తే ఎట్లా? ముఖ్యమంత్రి సార్కు 20 సార్లు ఫోన్ చేసినా ఒక్కరు ఫోన్ లేపరు. ఇక మంత్రులకు ఫోన్ చేస్తే అసలు పట్టించుకోరు. ఇక ఎందుకయ్యా మేము ఎమ్మెల్యే అయ్యింది అని చెప్పి గిట్లా అరుచుకున్నాడు. మళ్ళా 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి ముడుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోడు, ఎవడు కాదు. అది చెరుకట్టమే మరుస్తుంది, లిఫ్టిగేషన్ కాడ తుమ్ము చేతి మరుస్తాయి, కట్టే దవాఖానాలు మరుస్తాయి, ఊళ్ళో మరుస్తాయి. ఇవన్నీ ఇప్పుడు కోనాపూర్ది అటు బందే పీకిది అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయింది, పాప వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి వాడికి మనం కూడా వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్, నేను 10 మంది ఇచ్చిపోతా అంటే నేను మారింది కదా, మారిన కదా, నేను టెండర్ క్యాన్ తీసుకుంటుంది. వాడిని బతుకులాడుకో, నీకు ఎదుగురా, నేను బండి నిన్న మారింది కదా, అది నేను ఉంటా కదా ఏం పడంటే వాడు స్టార్ట్ చేసి రూపాయి లేదు. విన్నారు కదా, మరి సారు గింతకి గిట్లా గరం ఎందుకు అవుతున్నాడంటే నియోజకవర్గంలో సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేస్తలేరు. అరే నిధులు మంజూరు చేయకపోతే మరి పనులు ఎట్లయితాయి? ఇంకా 2-3 ఏళ్ళు అయితే ఉట్టి పుణ్యానికి ఆడ గడ్డే మొలుస్తుంది. ఇక ఇంకేమున్నది, ఏడేసిన గొంగడి ఆనే అన్నట్టు ఉంటది పరిస్థితి అని చెప్పి మొత్తం మీద అయితే గరం కాబట్టి ఇక ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. పోచారం గారు సీనియర్ మోస్ట్ నాయకుడు, అడ్వైజర్ గా ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా. పోచారం గారికి తెలియని ఇబ్బందులు కావాలి. నిధులు కొరత ఉంది. పోచారం గారు అభివృద్ధి ఆకాంక్షించిన నాయకుడు, కొద్ది ఇబ్బందులు అవుతుండొచ్చు. వారు అర్థం చేసుకుంటారని అనుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. చిన్న లీడర్ల కాడికెళ్ళి పెద్ద లీడర్ల దాకా అందరూ ఎలక్షన్లు వస్తే కార్లతోని బండ్లతోని పెద్ద ర్యాలీలు తీస్తారు. గాళ్ళు ర్యాలీలు తీసేటప్పుడు గటికెళ్ళి వచ్చే తోవ మొత్తం బంద్ చేస్తారు. ఇక యాది మనిషి ఏ బండైనా పోదామన్నా అస్సలు తవ్వియరు. మరి చిన్న లీడర్లు గిట్లుంటే డైరెక్ట్ ప్రధానమంత్రి మోడీ సారు ర్యాలీ ఇంకెట్లుంటది? పర్మిషన్ లేకుండా ఒక సీమను కూడా లోపలికి పోనియరు. కానీ ప్రధాని మోడీ సారు మంచి మనసుతోని ఆంబులెన్స్ కు తవ్విచ్చిండు.
ఇటు తమిళనాడు రాష్ట్రంలో అటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారము మస్తు జోర్లు నడుస్తున్నది. పువ్వు పార్టీ తరపున ప్రధాని మోడీ సార్ అయితే రోజుడిసి రోజు పక్క ప్రచారం చేస్తున్నాడు. గట్లనే నిన్న పశ్చిమ బెంగాల్లో ప్రచారం చేసిండు. ఇక ఇంకేమున్నది, సారు ప్రచారం చేసేటప్పుడు అంబులెన్స్ వచ్చింది. సారు పెద్ద మనసుతోని అంబులెన్స్ కు దారిచ్చిండు. చూసిరు కదా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. దేశంలోనే గంత పెద్ద పదవిలుండి ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకుండా అంబులెన్స్ కు దారిచ్చిండు అని ప్రధాని మోడీ సార్ను మస్తు మెచ్చుకుంటున్నారు మళ్ళా పబ్లిక్. ఇగో నేను చిన్నగున్నప్పుడు గిదే ఎండాకాలం పూట మామిడి పండ్లు దొంగతనంకు పోయినా. తోటలకు పోయినాక మంచిగా మామిడి పండ్లు తిన్నాక ఇంటికి ఇంకా జర్రని తీసుకుపోదామని ఇక బస్తల బరబర నింపుతుంటే గప్పుడెగ్గు దొరబాబు వచ్చిండు. ఇక ఇంకేమున్నది, నేనైతే దొరికిపోయినా. నా వెనుకకు చూస్తే ఇక మా దోస్తుగాలు అస్సలు లేనే లేరు. గందుకే అంటారు దొరికితే దొంగ దొరక్కుంటే దొర అని. నా లెక్కనే ఓన్న లేక లేక దొంగతనం చేయనికే పోయిందంట. మరి అటెన్కాయ ఏమైందో చూద్దాం పాండి. ఈ భూమి మీద ఏడగాని చిత్రాలన్నీ ఉత్తరప్రదేశ్లోనే అవుతాయి. ఒక అన్న లేక లేక దొంగతనానికి కొయ్యిండు. ఇక ఇంకేమున్నది, గిట్లా సెటర్ ఎక్కిండు. సెటర్ ఎక్కితే తలకాయ గా సెటర్లోనే ఇరికింది. అరే గిదెక్కడి కథ, లేక లేక దొంగతనానికి వస్తే నా బతుకేమో గిట్లా అయిపోయింది. ఇప్పుడు గీ దుఃఖనమన్నా చూస్తే నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి ఆలోచన చేసిండో ఎంత బాధపడ్డాడో ఏమో. ఇక మొత్తం మీద ఒకరైతే చూసి పోలీసులకు చెప్తే పోలీసులు వచ్చి గంటలు గంటలు దమ్లాడి మెల్లగా కిందికి దించిండ్రు. చూసిరు కదా, ఇక మొత్తం మీద అయితే ఏ ప్రమాదం కాకుండా బయటికైతే వచ్చిండు. అయినా నక్కలు మారనేకెళ్ళి అకల్ చాయి అని చెప్పి అన్నకు తెలియనట్టున్నది. ఇక మొత్తం మీద అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం, కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం, వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి. గీ పాట విన్నారు కదా, ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. మరి ఎందుకో ఎరికేనా, వచ్చేతాపై ఎన్నికలలో కారు పాటలు పువ్వు పాటలు కలిసి పోటీ చేస్తారు అని. మరి ఈ ముచ్చట మీ పువ్వు పార్టీ కారు పార్టీ లీడర్లు ఏమంటున్నారో ఇందాం పాండి. అరే మా పార్టీ పెద్ద మనిషి చెప్పలేడు, ఆ పార్టీ పెద్ద మనిషి చెప్పలేడు. మరి కోడై కూసినట్టు అందరూ పువ్వు పార్టీకి నడమ కారు పార్టీకి నడమ పొట్టుంటుందని ఎందుకంటున్నారు? ఊకే అట్లా మమ్మల్ని బదిలాం చేస్తున్నారు, మా పార్టీని ఆగం చేస్తున్నారు అని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సారు మస్తు గరం అయ్యిండు. మళ్ళా దేర్ ఈజ్ నో అలయన్స్. ఎందుకు మీరు అలయన్స్లు డిస్కషన్లు చేస్తున్నారు? మీడియాకి నేను చెప్తా ఉన్నా, మీరు ఎందుకు టాపిక్ తీసుకొస్తా ఉన్నారు? బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా ప్యాకేజీలు మాట్లాడినరా అలయన్స్లు తీసుకురమ్మని? ఇవన్నీ చేస్తాడు ఆ కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ కూడా లేడు రాజకీయంగా. కేసీఆర్ ఈజ్ నో వన్ టుడే. ఆయనకు బాధ్యత ముఖ్యమంత్రికి ఇస్తే 10 ఏళ్ళు సెక్రటరీ అడుగుపెట్టలే, అపోజిషన్ పార్టీ లీడర్గా ఇస్తే 7 వరకు అసెంబ్లీలో అడుగుపెట్టలే. పీకనిక రాజకీయాలు చేస్తుండ కేసీఆర్. ఎక్కడ అలయన్స్ అండి? దేంతో అలయన్స్? అలా లీడరు లేడు, ఆ పార్టీ లేదు నా దృష్టిలో. కేసీఆర్ బిడ్డనే చెప్తుంది కదా ఏమేం చేశారు వాళ్ళు 10 ఏళ్ళు ప్రభుత్వంలో, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎవరితో అలయన్స్? దేనికోసం అలయన్స్? ఇవాళ మా వాదం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ, మా జాతీయతాభావం, మా హిందుత్వవాదము, ఇవన్నీ ప్రజలలో ఎక్కడ ఎలక్షన్లు అయినా బీజేపీ వాదాన్ని, బీజేపీ ఐడియాలజీని బలపరుస్తున్నారు.
విన్నారు కదా, గిట్లా అనుడే కాదు. అయినా మేము కారు పార్టీతోని ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? 10 ఏళ్ళల్లో తెలంగాణను మొత్తం ఆగమాగం చేసిండ్రు. ఇక సోపతి పడితే మాకు ఓట్లు ఎట్లు వస్తాయి అని చెప్పి బగ్గనే అరుచుకున్నాడు. మళ్ళా అయిపోయాయి, తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిపోయాయి. సర్ప్లస్ స్టేట్ని కేసీఆర్ అనేటోడు లక్షల కోట్ల అప్పులు ముంచిండు. మొత్తం డ్యామ్లన్నీ గురగొట్టి ఇరిగిపెట్టేట్టు కట్టిండు. వ్యవస్థ మొత్తం నాశనం చేసిండు. మీకు ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ నాశనం చేసిండు. ఇండ్లు కట్టియలేదు, మీకు రోడ్లు వేయలేదు, గ్రామ పంచాయతీలు నాశనం చేసిండు. మీకు మొత్తం ఫీ రీఎంబర్స్మెంట్లు నాశనం చేసిండు. మీకు ఒక ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ని నాశనం చేసిండు. కేసీఆర్ చేసిన మంచి పని ఏందండి? 2000 రూపాయలు పెన్షన్, అప్పులు చేసుకుంటే పెన్షన్ ఇచ్చిండు, అంతేనా? ఇంకేం చేసిండు? పవర్ సెక్టార్లో కరెంట్ ఇచ్చిన అంటాడు, అది మొత్తం స్కాము, అప్పులు చేసి స్కాము. డ్యామ్లు ఎట్లా కడతారా అండి? ఒక్కసారి కూడా నీటు నిల్వ చెయ్యలేని డ్యాములు కడతారు కూడా లక్షల కోట్లు పెట్టి. అటువంటి వారితో అలయన్స్ పెట్టుకుంటారా? సో అలయన్స్ క్వశ్చన్ డజంట్ అరైజ్, స్పెషల్లీ ఇన్ 2026 when we are almost 2.5 years away from election. BJP will rise, BJP will rule in Telangana. విన్నారు కదా, పువ్వు పార్టీ లీడరు సారు గిట్లా అరుచుకుంటే కారు పార్టీ లీడరు కేటీఆర్ సారు కూడా గిదే ముచ్చట చెప్పిండు. మేము ఏ పార్టీతోని పొత్తు పెట్టుకోము, సింగిల్గానే పోతాము, సింహం లెక్క గెలుస్తాము అని చెప్పిండు. మరి చూడాలి, నిప్పులేంది పొగ అయితే రాజది. ఇప్పుడైతే గిట్లున్నది కానీ ముంగల ఎట్లుంటుందో. ఇప్పుడు మన జిగలని అర్థలలా ఒక చిన్నదంటే చిన్న బిరేకు, గిట్ల పోయి గట్ల వస్తా. మన జిగలని వార్తలకు వెల్కమ్ బ్యాక్. ఇక తతిమ వార్తలు షురు చేద్దామా? ఇక అధికారంలో ఉంటే రథయాత్ర, అధికారంలో లేకపోతే పాదయాత్ర, గిది ఎన్నో ఏళ్ల సంధి నడుస్తున్న ఆచారం. అయితే మేము సర్కార్లో ఉన్నప్పుడు ఘోరంత తప్పులు చేసినాం, కానీ ఇప్పుడు సెయ్యి పార్టీ సర్కార్ మేము ఘోరంత తప్పులు చేస్తే గీళ్ళు గొడ్డలంత తప్పులు చేస్తున్నారు. గందుకే పబ్లిక్లో పాదయాత్ర చేసి గానాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, అట్లనే వైఎస్ జగన్ ఇక ఎట్లా సక్సెస్ అయ్యిర్రో నేను కూడా గదే బాట్ల పాదయాత్ర చేస్తా అంటున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ సారు. మరి గింతకి గా పాదయాత్ర ఎప్పుడు షురు అవుతుందంటే ఇక చూడాలే. మాజీ మంత్రి కేటీఆర్ సారు మనసులున్న మాట బయట పెట్టిండు. ఇక మైకుల ముంగల ఏం చెప్తాము అని చెప్పి మీడియా చిట్చాట్లే చెప్పిండు. గదేందంటే ఇప్పుడు మేము సర్కారులో లేమంటే గదంతా మా తప్పే. మేము గప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చిన్న తప్పులు చేసినాం. ఇక గా తప్పులే మాకు పెద్ద ముప్పైని. అందుకే పబ్లిక్ మమ్మల్ని ఓడగొట్టిండ్రు. మేము ఇంకా జర పబ్లిక్ దగ్గరికి పోతే అయ్యపోతుండే, కానీ పబ్లిక్ కార్యకర్తలకు దూరంగా ఉన్నాము. అందుకే జర నారాజ్ అయ్యారు, గీ తాప ఓట్లు వేయలేరు. ఇక ఇంకేమున్నది, ఇప్పటి సంది బగ్గ కొట్లాడతాము. వచ్చే ఏడాది నేను పాదయాత్ర కూడా చేస్తా, ప్రతి జిల్లాకు వస్తా, ప్రతి పల్లెకు వస్తా, అందరినీ కలుస్తా, సర్కారు చేస్తున్న అన్ని గలతులను బయట పెడతా, గట్టిగా కొట్లాడతా అని చెప్పి మనసులున్న మాట బయట పెట్టిండు మళ్ళా మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఇక అంతేకాదు, మా చెల్లెలు కవితమ్మ బగ్గనే కొట్లాడుతున్నది, మంచిగానే ఉన్నది, కానీ ఇంటోళ్ళనైతే బగ్గ బాధ పెడుతున్నది. ఆ మాట ఈ మాటతోని ఇంటోళ్ళ జోలికి రాకుండా ఆమె రాజకీయం ఆమె చేసుకుంటే మంచిగా ఉంటుంది. అంతేగాని ఇంటోళ్ళను జర ఏమనకపోతే బాగుండు అని చెప్పి మొత్తం మీద అయితే బాధపడ్డాడు కేటీఆర్ సారు. ఇక గివ్వని ముచ్చట్లు ఇక మైకుల ముంగలు ఏం మాట్లాడతాం, కానీ ఇక మళ్ళీ మేమే కొట్లాడతాం, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము. గంతే, పబ్లిక్ కూడా మాకే మద్దతు ఇస్తున్నారు అని చెప్పిండు. చూడాలి మళ్ళా కేటీఆర్ సార్ అయితే పుష్పక విమానం దిగి మొత్తం మీద అయితే భూమి మీదకి వచ్చిండు. మరి గిప్పటి సంది పబ్లిక్ తిప్పల మీద ఎట్లా కొట్లాడతాడు, అధికారంలోకి ఎట్లొస్తారు. కయ్యం పెట్టింద్రో కలర్ టీవీ ఇంట్లోకి వచ్చి అని గానాడే ప్రజాయుద్ధన ఒక గద్దరన్న ఎట్లా పాట పాడిండో ఇప్పుడు గీ లీడర్ల కయ్యం చూస్తే గట్లనే ఫోన్ల మీద కూడా మళ్ళొక పాట పాడుతుండొచ్చును. ఇగోండి రసీదు, సంగీత మొబైల్స్లో కొనుగోలు చేసిన రసీదు. ఇది డివైస్ ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నదో, ఇది
జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు, జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు, జిఎస్టీతోని 8,200 రూపాయలు. నేను ఒక రీటైల్ షాప్లో కొనుగోలు చేస్తే, ఒక్క పీసు కొనుగోలు చేస్తే దాని యొక్క ధర ఇది. మరి ఈ కాంట్రాక్టులో స్పష్టంగా ఏమని ఉన్నది? జనరలీ ఏ ప్రభుత్వ కాంట్రాక్ట్ అయినా మనం ఇట్లా రీటైల్ షాప్స్లో కాదు, OEM ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా ఆథరైజ్డ్ డీలర్ వాళ్ళ నుంచి కొనుగోలు చేస్తే బల్క్లో 38,310 డివైస్లు కొనుగోలు చేస్తే ధర ఎంత వస్తుందో ఎవరికైనా కూడా సాధారణంగా తెలిసిపోతుంది. సుమారు ఇదే 6,500, 6,900. మరి ఈ మార్జిన్ ఏమైంది? ఈ మిగతా గ్యాప్, ఈ 30 కోట్ల రూపాయలు ఏమైనాయి అని మేము అడగడం నేరమా? కారు పాటలకు చెయ్యి పాటలకు మా ఖతర్నాక్ ఫైటింగ్ నడుస్తూనే ఉన్నది. ఇక ఇప్పుడేం ఫైటింగ్ అంటారా? అంగడివాడీలకు తెలంగాణ చెయ్యి పాటి సర్కారు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసింది కదా. గా స్మార్ట్ ఫోన్లల్లో పెద్ద స్కామ్ అయ్యింది. దగ్గర 30 కోట్ల రూపాయల స్కామ్ చేసిండ్రు అని చెప్పి కారు పార్టీ లీడరు మన కిషాంక్ సారు అన్నాడు. ఇక ఇంకేమున్నది, మేమేడ స్కామ్ చేసినాము, ఏం కథ ఏం లెక్క, ఇంకొక పారు మాట్లాడితే చెప్పు దిగుతుంది అని చెప్పి చెప్పకనే చెప్పింది మళ్ళా సీతక్క. ఇదే పక్క రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాల్లో కూడా 11,800 కొన్నారు, 700 కొన్నారు. మేము 11,650 కొంటే వాడు ఏమంటాడు? బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నారు అంటారు. అది 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చినాయి? మరి ఆధారం ఉంటే చూపించాలి కదా. వాడు ఏం ఆధారం చెప్తాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు ఒకడు 14,000 వేసాడు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తలేరు ఇక్కడ. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు. చెప్పు తెగుద్ది, తప్పుడు మాటలు మాట్లాడుతుంది. చెప్పు తెగుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు. విన్నారు కదా, గిట్లా వార్నింగ్ ఇచ్చుడే కాదు, కేసీఆర్ సార్కు నోటీసులు కొట్టించింది. మళ్ళా కారు పట్టోళ్ళు నా మీద సోషల్ మీడియాలో అడ్డమైన పోస్టులు పెట్టి ఆగమాగం చేస్తున్నారు. క్షమాపణలు చెప్తారా లేకపోతే కేసులు పెట్టాలా అని చెప్పి ఇక కేసీఆర్ సార్కే నోటీసులు పంపితే ఊకుంటాడా చెప్పుండ్రి కారు పార్టీ లీడరు మన కిషాంక్ సారు. ఇక మొత్తం మీద అయితే మైకుల ముంగలకు వచ్చి మళ్ళొక పారి గిట్లా అరుచుకున్నాడు. మేము అడుగుతున్నది మొబైల్ ఫోన్ గురించి, మీరు అంటున్నది చెప్పుతో కొడతా అని. ఈ మొబైల్ ఫోన్ గురించి చెప్పండి సీతక్క గారు. ఇది మీరు చేస్తున్న మోడల్, ఇది చెప్పు ఎందుకు ఇది అప్రజాస్వామికం? ఇవాళ ప్రజాస్వామికం ఏంటిదంటే మీరు ఇస్తున్న ఈ మొబైల్ ఫోన్ గురించి మాకు సమాధానం చెప్పండి. ఇలా అబద్ధాలు మాయిగావు, మేము ఇన్ని ఆధారాలు పెట్టుకొని మేము ముందు పెడుతున్నాం కదా, మీరు మాట్లాడినయే. విన్నారు కదా, గిట్లా 3-4 దినాల సంది ఫోన్ల కోసము అటు చెయ్యి పాటోళ్ళు ఇటు కారు పాటోళ్ళు పొగలు వచ్చేంత కొట్లాడుతున్నారు. అని కాదు, నా మీద చేసినటువంటి తప్పుడు ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేయడం జరిగింది అంగన్వాడీల విషయంలో. కాబట్టి అసలు ఆ టెండరు థర్డ్ పార్టీ TGTS ద్వారా నడిచింది, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడిచింది. అవన్నీ కాకుండా తప్పుడు ఆరోపణలు ఒక పార్టీ హ్యాండిల్ చేసినప్పుడు దానికి బాధ్యులు పార్టీ అధినేతగా కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి వారు జవాబు చెప్పాలనే ఉద్దేశం తప్ప వారిని పర్సనల్ గా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. వారి గురించి నేను ఎప్పుడు చిల్లరగా కూడా మాట్లాడలేదు. ఈ కాడికే అప్పుల మీద అప్పులైనాయి. ఇక మీదికెళ్ళి ఈ చరణ్ల బాధేందిరా? ఆగో సిగ్నల్ వస్తున్నది, గాడ ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు, ఇక నెంబర్పేటకు చేతి అడ్డం పెట్టు అని అంటాం మనం. ఇంతకు మించి ఏం చేస్తాం? కానీ అనుకుంటే పట్టుదలుంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిండు. మరి ఏం చేసిండో చూద్దాం పాండి. వాట్ అండ్ ఐడియా అంటే గిట్లనే ఉంటుండొచ్చును. ట్రెండ్కు దగ్గ ట్రెండ్ సెట్ చేసిండు మళ్ళీ అన్న. ఈ నడుమ ట్రాఫిక్ చెల్లాండ్లు ఎక్కువ పడుతున్నాయి. అరే గనియానం పైసలు ఎవడు కడతాడు అని చెప్పి చిన్నగా ఆలోచన చేసి 1 నెంబర్ టెక్నాలజీతోని గిట్లా పెద్ద ప్లానింగ్ వేసిండు. మళ్ళా గదేం ప్లానింగ్ అంటే అగో చూడుండ్రి, కట్టుకొత్తంగానే నంబర్ ప్లేటు మారిపోతున్నది. మళ్ళా చేంజ్ ఓకే, రైట్ మళ్ళీ తీసి చూసిరు కదా, కట్టుకొత్తంగానే
ముందున్నది ఒక నంబరు, ఇప్పుడు వచ్చింది ఇంకో నంబరు. గిట్లా అల్కగా ట్రాఫిక్ చలాన్ల దిక్కెళ్ళి అన్న బయట పడుతున్నాడు. మళ్ళా ఇక మొత్తం మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తే, చలాన్లు చెక్కింగ్ చేస్తే గప్పుడు గీ ముచ్చట బయట పడ్డది. ఇప్పుడు గీ వీడియో సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. ఇక నడుచుకుంటూ పోయినా అక్క పాటనే వినిపిస్తుంది, గుడికి పోయినా అక్క పాటనే వినిపిస్తుంది, దావత్కు పోయినా ఆ అక్క పాటనే వినిపిస్తుంది, ఆఖరికి పబ్బుకు పోయినా ఆ అక్క పాటనే వినిపిస్తుంది. కానీ నిన్నటి సంది ఇక అక్క పాట వినిపిస్తలేదు, ఆ అక్క మాటలే వినిపిస్తున్నాయి. మరి గింతకి మంగళక్క బాధ అయ్యిందో అరుచుకుందాం పాండి. కరోనా వైరస్ కంటే జల్దీన సింగర్ మంగ్లీ పేరు మీద పైసలు తీసుకొని ఎంతో మందిని మోసం చేసిర్రు అని చెప్పి సోషల్ మీడియాలో వార్త గిరగిరా తిరుగుతున్నది. మళ్ళా చాలా మంది బాధితులను మోసం చేసిండ్రని చెప్పి లాయర్ సాబు సుబ్బారావు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. ఇక కేసు పెట్టుడుతోని ఇక ఇంకేమున్నది, గా వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇక తెలిసినోళ్ళు తెలియనోళ్ళు అందరు కలిసి మంగళక్క మీద పడ్డారు. ఇక ఇంకేమున్నది, మంగళక్కకు మస్తు కోపం వచ్చినట్టున్నది. ఇక తెల్లారే పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి గా లాయర్ సుబ్బారావు మీద కేసు పెట్టింది. నేను ఏ తప్పు చేయలే, నేనేందో మీకు తెలియదా అని చెప్పి కన్నీళ్ళు కూడా పెట్టింది. ఇక అక్క ముచ్చట గిట్లుంటే దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా, నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటాడట ఆయన, అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు వాళ్ళు. నాకు అసలు తెలీదు. విన్నారు కదా, సింగర్ మంగ్లీ అక్క ముచ్చట గిట్లుంటే గవన్నీ ఒట్టి మాటలే అని చెప్పి లాయర్ సుబ్బారావు ఇవాళ మళ్ళా పోలీస్ స్టేషన్కు వచ్చిండు. ఆయన అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు పోలీస్ స్టేషన్కు రాగానే దాన్ని నొక్కకండి, మీరు దాన్ని నొక్కకుండా 27% ఉంది. 27% ఉందండి. ఆల్కహాల్ కన్స్యూమ్ చేశారు, బట్ డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే. ఇది చూడండి, కేవలం కూడా భయపెట్టే మభ్య పెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ కూడా భయపెట్టి మభ్య పెట్టే ప్రయత్నాలు. ఏందిరా తేడా కొడుతున్నది అని చెప్పి మూతిలో పైపు పెడితే మీటర్ల కళ్ళు తిరిగినట్టు నెంబర్లు గిట్లా తిరిగినాయి. ఇక ఇంకేమున్నది, పోలీస్ స్టేషన్కు మంది దాగి వస్తావని చెప్పి పోలీసులు బగ్గనే అరుచుకున్నారు. సారు నేను గియ్యాల దాగలే, నిన్న దాగిన రాత్రి గదే దిగలేదు అని చెప్పుకొచ్చిండు. బాధితులు కూడా మంగ్లీ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. ఇది కావాలని పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నెట్వర్క్ అండి. పోలీసులు కూడా ఇక్కడ నాకు అంటే సపోర్ట్ చేయకుండా మా ఏదో విచిత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్కహాల్ టెస్ట్ చేసి మరి లోపలికి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా అవమానకరంగా చేశారు. సో ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, దీన్ని అంతా కేసుని పక్కదారి పట్టించాలని. చూసిరు కదా, మొత్తం మీద అన్న కేసు కోసం మాట్లాడదామని వస్తే అంత లాస్ అయిపోయింది. ఇక మొత్తం మీద అయితే ఈ కేసు ఏడు దాకా పోతుందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. చూసారు కదా ఎట్లున్నాయి మన జిగెల్ రాని వార్తలు. జిగెల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు కలుద్దాం. నమస్తే.